నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వాణి. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. ఈరోజు నేను మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ కోసమని తోటకూరతోటి తోటకూరలో 2 రకాలు ఉంటుంది కదా, దాంట్లో తోటకూరతోటి పకోడా చేస్తున్నానండి. మంచి హెల్తీ రెసిపీ కదా, మనందరికీ తెలిసిన విషయం. ఆకుకూర హెల్తీ అని చాలా బాగుంటుందండి. ఈ విధంగా పకోడా చేసి ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ తోటకూరతోటి పకోడా ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను పిండి కలుపుకోవడానికండి, అన్నీ కూడా కలపడానికి అనమాట. ఒక బౌల్ తీసుకొని ముందుగా 3 కట్టలు తోటకూర తీసుకొని తోటకూర అలా వీలైనంత వరకు సన్నగా లేత కాడలతోటి వేసేయండి, బాగుంటుంది. అలా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలండి. చూసారు కదా, ఒక 3 కట్టల వరకు వేసాను నేను. చిన్నది లేతగా ఉండాలి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటాయి. అలాగే 1 కప్పు వరకు నేను శనగపిండి వేసాను. మెజర్మెంట్ కప్ అండి, అది 1 కప్పు నిండుగా తీసుకున్నాను. 3 కట్టల తోటకూరకి 1 కప్పు నిండుగా శనగపిండి అయితే సరిపోతుంది. అలాగే కార్న్ఫ్లోర్ అండి, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట వేసుకుంటే పిండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. అలాగే సాల్ట్ అండి, మన టేస్ట్కి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను నేను, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. నెక్స్ట్ కరివేపాకండి, అది కూడా కొద్దిగా తుంపి వేసుకోవాలి, డైరెక్ట్గా వేయకూడదు. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కొద్దిగా తుంపి వేస్తే. వాము అండి, 1 టేబుల్ స్పూన్ వరకు వాము అలా నలిపి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట వాటికి. అలాగే వంట సోడా కొద్దిగా 1/2 టీ స్పూన్ కంటే తక్కువ వంట సోడా తీసుకోండి. అలాగే నేను పచ్చిమిర్చి 6 తీసుకున్నాను. 7-8 ఎల్లుల్లి రెమ్మలు తీసుకొని పొట్టుతో సహా అలాగే మిక్సీ పచ్చగా పట్టానండి. మీ దగ్గర అల్లం ముక్కలు ఉంటే వేసుకోండి, అల్లం ముక్కలు లేకపోతే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెష్గా. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం బాగా చేతితోటి కలపాలండి. మనకి ఆకుకూరలలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా కూడా మనం కలిసేలాగా ముందుగా కలుపుకుందాము. వాటర్ వేయకూడదు ఇప్పుడే, అంతా ఒకసారి కలిసేలాగా కలుపుదాము. చూసారు కదా, నలుపుతూ కలపండి. అలా ఇలా గట్టిగా స్ప్రెడ్ చేస్తూ ఇలా నలిపినట్టుగా కలపండి పిండి. అప్పుడే ఆకుకూర ఫ్లేవర్ అంతా కూడా పకోడా అనేది బాగా టేస్ట్గా బాగుంటుంది. శనగపిండికి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఆ విధంగా కలుపుకోండి. చూసారు కదా, ఇప్పుడు అంతా కలిపిన తర్వాత కొద్దిగా అండి, మనం టీ తాగుతాం కదా గ్లాసు, దానికంటే కూడా తక్కువ వేసుకోండి. వాటర్ సరిపోతుంది, ఎక్కువ పట్టదనమాట. చూసి వేసుకోండి. కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో కానీ పిండి కలిపితే మీకు పకోడా అనేది టేస్ట్ సూపర్ అనమాట. అసలు వాటర్ ఎక్కువైతే మనకి అస్సలు టేస్ట్ బాగోదనమాట. అంతా ఆ విధంగా కలుపుకోండి. చూసారు కదా, మనం వేసిన వాటర్కి ఆ పిండికి ఆ ఆకుకూరకి అంతటికి కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. ఈ కన్సిస్టెన్సీలో రావాలి పిండి అనేది. ఎక్కువ వాటర్గా ఉంటే మనకి ఆయిల్ అనేది పీల్చేస్తుంది, టేస్ట్ కూడా అంత బాగుండదు అనమాట. అందుకనేసి పిండే పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మనం చూసి. ఇప్పుడు కలిపేసాం కదా, అది పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. చూసారు కదా, ఆయిల్ అనేది మరీ లోలో ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. హై ఫ్లేమ్లోనే ఈ పకోడా చేసుకోవాలి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వెయిట్ ఎక్కిందండి. హీట్ ఎక్కిన తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని అలా చిన్నగా పకోడాలాగా వేసేసుకుందాము. మంటని హైలోనే పెట్టుకొని పకోడా చేసుకోవాలి. అప్పుడే మనం వేసిన ఆకుకూరలు అన్నీ కూడా క్రిస్పీగా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటాయి. వేసిన తర్వాత 1 మినిట్ వరకు మనం కదపకూడదు. చూసారు కదా, ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. చాలా హెల్దీ కూడా కదా ఫ్రెండ్స్. అసలు ఇలాంటి ఆకుకూరలతోటి మనం ఇలా పకోడా చేసుకుంటే పిల్లలు కూడా తింటే మంచి హెల్దీగా ఉంటారు. చూసారు కదా, మంచిగా కలర్ బాగా వచ్చాయండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు తీసేసుకుందాము, సరిపోతుంది. మనకి ఆయిల్ అనేది నురగలాగా వస్తుంది కదా, అదంతా తగ్గే వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పకోడా అనేది రెడీ అవుతుంది. మిగతా పిండి కూడా అలాగే వేసేసుకుందాము. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనం అలా రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడ అనేది మీకు చూసారు కదా, ఎక్కడ ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయి అసలు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా మంచి హెల్తీ అయిన ఫుడ్
పిల్లలకైనా పెద్దలకైనా మంచి రెసిపీ అనమాట. నిమ్మకాయతోటి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒక 4 పచ్చిమిర్చి అలా వేయించుకోండి. నిమ్మకాయ పిండుకొని మధ్య మధ్యలో తింటూ పచ్చిమిర్చి అనేది కొరుక్కొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను. డెఫినెట్గా మీ ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరో మంచి రెసిపీ